సికింద్రాబాద్ లో డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ సూపర్వైజర్ తో ఒప్పందం కుదుర్చుకుని అమాయకులను అక్కడికి తీసుకువెళ్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఫ్లాట్ మీకు కేటాయిస్తామంటూ ప్రజల్ని నమ్మించి నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేస్తున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ సురేంద్ర తెలిపారు. ఫేక్ వాటర్ కాపీస్ సిగ్నేచర్స్ ఫోర్జ్ చేసి ఆర్టీఓ హైదరాబాద్ సిగ్నేచర్ ఫోర్జ్ చేసి ఇచ్చేస్తాడు. కొన్ని వాటిల్లో ఒరిజినల్ సిగ్నేచరే ఉంచి ఆ పిక్సాట్ యాప్ ద్వారా డీటెయిల్స్ ఎరేజ్ చేసేసి డీటెయిల్స్ తను రాస్తాడు. వాళ్ళు ఎవరికైతే అలాట్మెంట్ చేసుకున్నాడో, ఎవరి దగ్గర నుంచి అయితే మనీ తీసుకుంటున్నాడు. సో ఈ రకంగా పబ్లిక్ ని చీట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక పర్సన్ ఈ షిరాజ్ అన్నవాడు ఏంటంటే అతను గోల్కొండలో ఉంటాడు. అతని రిలేటివ్స్ ని కూడా తీసుకుని వచ్చి తనకి పరిచయం చేసి తనకు కూడా కొంత కమిషన్ వచ్చి వాళ్ళని కూడా నమ్మబలికించి ఇట్లాగా అలాట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి అది అని చెప్పని మనీ ఇప్పించాడు. సో అందుకని అతను ఒక్క గోల్కొండ కేసులోనే ఉన్నాడు. ఈ రకంగా వేరియస్ విక్టిమ్స్ మా దగ్గరికి అప్రోచ్ అవ్వగా వాళ్ళందరినీ కూడా వెళ్ళి కేసు చేయమని చెప్పడం జరిగింది. అలాగా 6 కేసెస్ అయ్యాయి. మెయిన్ కేసు బండ్లగూడలో ఉంది. టోటల్ 6 పోలీస్ స్టేషన్స్లో వేరియస్ కేసెస్ ఈ విక్టిమ్స్ వెళ్ళి కంప్లీట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము బండ్లగూడ పోలీస్కి షేర్ చేసి ఇద్దరం కలిపి సంయుక్తంగా ఆపరేషన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి ఈ స్టాంప్స్, ఈ సర్టిఫికేట్స్ 11 సర్టిఫికేట్స్ మెయిన్గా దొరికాయి. మిగిలిన వాళ్ళకి ఇస్తామన్నట్టు చెప్పి చేస్తున్నారు. మనీ అయితే తీసుకున్నారు అందరి నుంచి. ఆ స్టాంప్స్ ఒకటి, నెక్స్ట్ ఈ సర్టిఫికేట్స్ అండ్ కొంత క్యాష్ ఎవరైతే తీసుకున్నారో 42 lakhsలో వాళ్ళు మ్యాక్సిమం ఖర్చు పెట్టేసి మిగిలిన 5.5 lakhs వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది.